అంతర్జాతీయంగా ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులు బహుళజాతి సంస్థల లాబింగ్ సంప్రదాయ పంటల సాగుపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా పూర్వం నుంచి సాగులో ఉన్న చిరుధాన్యాల పంటల స్థానాన్ని హైబ్రిడ్లు ఆక్రమిస్తున్నాయి. పోషక నిల్వలు పుష్కలంగా ఉన్న మన తృణధాన్యాలు ఏ రకంగా చూసినా కినోవా కంటే మేలంటున్న నిపుణులు వీటి సాగును ప్రోత్సహించాలని డిమాండ్ చేస్తున్నారు. కినోవా మోజులో పాత పంటలను విస్మరించవద్దని భారతీయ చిరుధాన్యాల సమాఖ్య డిడిఎస్ రైతులకు సూచించాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో భారతీయ చిరుధాన్యాల సమాఖ్య డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సమాఖ్య జాతీయ కన్వీనర్ పివి సతీష్ అధ్యక్షత వహించారు. తెలంగాణ వర్సిటీ నాణ్యత నియంత్రణ పరిశోధనశాల ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ మనోరమ, ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జానకి శ్రీనాథ్ ఇందులో పాల్గొన్నారు. కినోవా కంటే చిరుధాన్యాల సాగు ఏ విధంగా మేలన్న అంశంపై విస్తృతంగా చర్చించారు. భారత్ సహా విదేశాల్లో పరిశోధన దశలో ఉన్న ఈ కినోవా సాగు తెలుగు రాష్ట్రాల్లోనూ క్రమంగా విస్తరిస్తోందన్నారు. స్థానిక సంపన్న వర్గాలు సైతం కినోవా గింజల వాడకానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పరిణామం సంప్రదాయ పంటలకు విఘాతమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశాజనక దిగుబడులనిచ్చే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సతీష్ డిమాండ్ చేశారు. ఈరోజు వాటర్ క్రైసిస్ అనేది మన ముందు నిలబడ్డప్పుడు నీళ్లు లేకుండానే ఏ పంటను పండించవచ్చు అని మనం చూస్తే మిల్లెట్స్ టాప్ ఆఫ్ ది లిస్ట్ లో వస్తాయి. బోత్ లోకల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ గవర్నమెంట్ న్యూట్రిషన్ బేస్డ్ ప్రైజ్ ని మిల్లెట్స్ కి అందించాలి. రెండోది న్యూట్రిషన్ బోనస్ ఇవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ బోనస్ ఇవ్వచ్చు, బయోడైవర్సిటీ బోనస్ ఇవ్వచ్చు. మిల్లెట్స్ ఎక్కడెక్కడ పండిస్తారో వాళ్ళకి పవర్ అవసరమే లేదు వాళ్ళకి. సో వాళ్ళకి పవర్ బోనస్ ఇవ్వండి. కర్ణాటక గవర్నమెంట్ ఒక్క ఎకర్కి 5,000 రూపాయలు స్టేట్ ఇచ్చేస్తుంది అన్నమాట. క్లైమేట్ క్రైసిస్ అనేది ఒక న్యూ ఏజ్ క్రైసిస్. ఆ న్యూ ఏజ్ సొల్యూషన్స్ మిల్లెట్ ఫార్మ్స్ నుంచే వస్తాయి, వేరే ఎక్కడి నుంచి రావు అనేది మన గవర్నమెంట్స్ అర్థం చేసుకోవాలి. యుఎస్ బేస్డ్ కార్పొరేట్ ఇంట్రెస్ట్ అవి ఈ ఒక హైప్ ని క్రియేట్ చేసి మమ్మల్ని క్వినోవా తరఫుతున్నాయి. వి మస్ట్ విత్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ వి మస్ట్ రెసిస్ట్ దిస్ అండ్ విత్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దట్ దే హ్యావ్ వి మస్ట్ బిల్డ్ అ న్యూ ప్రొఫైల్ ఆఫ్ అవర్ మిల్లెట్స్ అండ్ ఎడ్యుకేట్ అవర్ మిడిల్ క్లాస్. ఏ ఒక్క ధాన్యాన్ని తీసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుందనుకోవడం అపోహ మాత్రమేనని ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏ ఒక్క ఆహార పదార్థం ద్వారా అన్ని రకాలుగా మార్పులు మనకు జరగవు. ఏ ఆహారము పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎంత మోతాదు తను తీసుకోవాలి అనేది ఆ సైంటిఫిక్ న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ కనుక మనం ప్రమోట్ చేసినట్టయితే ఇండిజినియస్ గా మనకున్న గింజ ధాన్యాల ద్వారా అన్ని రకాల ఎకనామిక్ లెవెల్స్ ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా వాళ్ళు అంటే కొంచెం సెలెక్టివ్ గా న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ తో కనుక సెలెక్ట్ చేసుకుంటే మన తృణధాన్యాలు గింజ ధాన్యాలతో లో గ్లైసెమిక్ ఇండెక్స్, మంచి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలతో డైట్ ని మంచిగా మెయింటైన్ చేసుకోవచ్చు. దేశీయంగా దొరికే చిరుధాన్యాల్లోనే అన్ని రకాల పోషక ఖనిజాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ రకంగా చూసినా పాత పంటలే మేలంటున్న నిపుణులు మన రైతులు కినోవా వ్యామోహంలో చిక్కుకోకుండా మద్దతు ధరలతో ప్రోత్సహించాలని కోరుతున్నారు. దాంట్లో సాపనిన్స్ అని ఉన్నాయి. కినోవాలో చాలా బిట్టర్ టేస్ట్ ఇస్తాయి. 20 to 24 అవర్స్ సోక్ చేసి నీళ్లలో వాటిని డీహస్క్ చేసి 5-6 సార్లు కడిగితే గాని మనం తినలేము. అంత బిటర్ గా ఉంటుంది ఆ కినోవా. ఆ పొట్టు ఉండడం వల్ల పెద్ద అడ్వాంటేజ్ లేదు. ఫైబర్ కంటెంట్ అల్టిమేట్లీ అన్ని మిల్లెట్స్ లో కినోవాతో కంపేరబుల్ గానే ఉంటాయి. కాల్షియం, ఐరన్, జింక్ ఇవన్నీ అన్ని మిల్లెట్స్ లో మంచి మోతాదులో ఉంటాయి. అంత వాషింగ్, అంత ప్రాసెసింగ్ లో నిజంగా అంత మనకు లభిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఎన్నో మంచి గుణాలు ఉన్నవి మన దగ్గరే ఉన్నాయి. ఆలివ్ ఆయిల్ తింటే వాళ్ళకి హార్ట్ డిజీజ్ రాదనుకుంటారు. ఆయిలే, ఫ్యాటే. రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, సాఫ్లవర్ ఆయిల్ కానీ మన దగ్గర బయోడైవర్సిటీ వల్ల ఉన్న ఎన్ని రకాల నూనె గింజలు, ఎన్ని రకాల నూనెలు ఉన్నాయి. అన్ని రకాలు మనకి తినడం అలవాటు. ఇప్పుడు ఎందుకు ఆలివ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని అంత ఖరీదైన ఆయిల్? ఆలివ్ ఆయిల్ ఒంటికి మంచిది, ఎక్కువ తినేస్తే కాదు, అప్పుడు కూడా గుండె జబ్బులు వస్తాయి. అట్లాగే బయట నుంచి తెచ్చుకుని మనం వాటి గురించి ఎక్సైట్ అయ్యే బదులు మన మిల్లెట్స్ ని ఎక్కువగా మనం ప్రాపగాండా చేయగలిగితే బాగుంటుంది. ఫార్మర్స్ కి బెనిఫిట్ వచ్చేటట్టు, ప్రజలకి బెనిఫిట్ వచ్చేటట్టు చూడడం మంచిది. సాగు సంక్షోభాన్ని సమగ్రంగా ఎదుర్కొనేందుకు ఏకైక పరిష్కారం చిరుధాన్యాల సాగు మాత్రమేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఫలితంగా అంతర్జాతీయ కినోవా వేడుక ప్రచారంలో భారత్ మునిగిపోకుండా అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం గురించి ఆలోచించాలన్నది నిపుణుల అభిప్రాయం.